మీరు మే 17th కన్నా ముందు ఈ వీడియో చూస్తుంటే అస్సలకే స్క్రోల్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మే 17th నుండి పురుషోత్తమ మాసం మొదలవుతుంది అంటారు. ఈ మంత్లో ఏ వ్యక్తి అయినా ఏం చేసినా అది 1000 times మల్టిపుల్ అవుతుందని. 1000 times మల్టిపుల్ అవడమే కాకుండా దాని ఫలితం కూడా 1000 times ఇస్తుంది. ఇది కృష్ణుడి మాసం కూడా. ఇంకా మనకి 1036 days తర్వాత ఆపర్చునిటీ వచ్చింది పురుషోత్తమ మాసంలో. మనం చేసే చిన్న చిన్న పనులకు కూడా కృష్ణుడి చాలా కృప లభిస్తుంది. పద్మపురాణం ప్రకారం ఈ మాసంలో ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి అన్పారలర్ రిజల్ట్స్ దొరుకుతాయి. మాసంలో డివోటీ అసోసియేషన్, ఒక చాప్టర్ భగవద్గీత చదవడం, వీలైతే భాగవతం చదవడం, కృష్ణుడికి దీపదానం చేయడం వల్ల ఈ కొన్ని పనుల వల్లనే మనకి చాలా కృప లభిస్తుంది. ఇవి మీకే కాకుండా మీకు నచ్చిన వాళ్ళకి, మీకు ప్రియమైన వాళ్ళకి సెండ్ చేయడం అయినా, లేకపోతే ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పడం వల్లైనా మీకు కృష్ణుడి యొక్క కృప చాలా లభిస్తుంది. ఎందుకంటే మన వల్ల చాలామంది కృపను పొందుతారు. కాబట్టి అందరం కలిసి పురుషోత్తమ మాసం యొక్క ఛాలెంజ్ని పూర్తి చేద్దాం. మీరు కూడా నాతో పూర్తి చేద్దాం అనుకుంటే కామెంట్ చేయండి. హరే కృష్ణ, రాధే రాధే.